హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. చూసేద్దాం రండి. ఫస్ట్గా మసాలా సరుకులండి. చెక్క, లాంబొగ్గ, దాల్చిన చెక్క, జాజికాయ, బిర్యానీ ఆకు, లవంగాలు మొత్తం తీసుకోవాలండి మసాలా సరుకులు. తర్వాత కూరగాయలకు వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు, టమాటా తీసుకోవాలండి. నేనైతే కూరగాయలు ఇవే వేస్తాను, ఇంకేమన్నా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నె పెట్టుకోవాలండి పొయ్యి మీద. తర్వాత ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకున్నానండి నేనైతే. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. నూనె కాగిన తర్వాత మసాలా సరుకులన్నీ ఇందులో వేసుకుంటున్నాను. మొత్తం మసాలా సరుకులన్నీ వేసుకుని కాసేపు వేపుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇంకా ముక్కలు వేసుకుని మొత్తం అన్ని వెజిటేబుల్ కూడా వేసుకుని మొత్తం వేసుకుంటున్నానండి. టమాటాలు ఒక్కటి కొంచెం వేగిన తర్వాత ఎంతమంది వేయలేదు వేస్తాను. ఇవి కొంచెం వేగాక వేస్తానండి. కొంచెం వేగాక టమాటా ముక్కలు కూడా వేస్తాను. ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు మగ్గనిద్దామండి. చూసారు కదా అది ఎలా వేయించినాయో. ఇవి వేగినాయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చడిపోయేదాకా వేపుకుందామండి. చూసారు కదా ఎలా అడగనుకుంటుందో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. నేను బాస్మతి రైస్ వండుతున్నాను, అందుకని బాస్మతి రైస్కి అయితే ఒక కప్పుకి 1 కప్పున్నర వేసుకోవాలండి వాటరు. నేను 1 కప్ వేసాను, ఇంకా 1/2 కప్ వేస్తున్నాను. అదిగో బాస్మతి రైస్కి అయితే 1 కప్పున్నరేనండి. మామూలు వేరే రైస్కి అయితే 2 వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ కాబట్టి 1.5 వేసాను. కొంచెం ఉప్పు కూడా వేసుకోండి వాటర్లోని. ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు మరగనిద్దాం. చూసారు కదా ఎట్లా మరిగిందో. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేద్దామండి. రైస్ వేసినప్పుడు వేసుకుని తిప్పుకుంటే రైస్ విరిగిపోద్ది అనేసి నేను ముందే వాటర్లోనే వేసేస్తాను. చూసారు కదా నేను ఎలా వేసాను. అవి బాస్మతి రైస్ అండి. అవి కొంచెం అరగంట ముందు నానబెట్టుకోవాలి. నేనైతే ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను అవి.
అలా నానబెట్టుకుంటేనే రైస్ పొడి ఉంటుందండి. మొత్తం వేసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. మూత పెట్టేసుకోండి కలుపుకున్న తర్వాత. చూసారా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. రైస్ చూసారా ఎలా పొడి వచ్చిందో. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బాయ్.